ఏం జరగబోతోంది మరి ఇప్పటి నుంచి రెగ్యులర్గా ట్రయల్స్ మొదలవుతాయా ఏంటనేది ప్రవీణ్. అయితే ఇప్పటికైతే మాత్రం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ కోర్టు చాలా సీరియస్ గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు మనం ఇప్పటి వరకు చూస్తున్నాం కొన్ని సంవత్సరాల పాటు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే కేసులు ఉన్నాయి తప్ప మెయిన్ కేసులు ట్రయల్ కి వెళ్లేటువంటి పరిస్థితి లేదు. ప్రతిసారి కూడా డిశ్చార్జ్ పిటిషన్ల పూర్తి కాకపోవడం తోటి జడ్జి ట్రాన్స్ఫర్ అవ్వడం లేకుంటే జడ్జి రిటైర్డ్ అవ్వడం తోటే మళ్ళా కొత్తగా వచ్చినటువంటి జడ్జి తిరిగి మళ్ళీ ఆ కేసులను మొదటి నుంచి విచారణ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ పిటిషన్లన్నీ కూడా విచారణ పూర్తి చేయాలనేది సిబిఐ కోర్టు భావిస్తుంది. మరోవైపు గతంలో మనం చూసాం, గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కోర్టుకు రాకుండా తను ఆబ్సెంట్ పిటిషన్ వేసి ప్రతిసారి కూడా అంటే తను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి హైదరాబాద్కి రావాలంటే భారీ స్థాయిలోనే డబ్బులు ఖర్చు అవుతుంది. మరోవైపు ప్రజల సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలతోటే నేను కోర్టుకు రాలేకపోతున్నాను అనేటువంటి అంశాన్ని పదే పదే సిబిఐ కోర్టు ముందు చెప్పి విచారణకు రాకుండా జగన్మోహన్ రెడ్డి డుమ్మా కొట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడైతే మాత్రం 16వ తారీఖు లోపు ఖచ్చితంగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేవలం అతను పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు కాబట్టి తను ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సిబిఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాత సిబిఐ కోర్టు డిశ్చార్జ్ పిటిషన్లన్నీ పూర్తి స్థాయిలో వాదనలు విని దానిపైన కీలక నిర్ణయం తీసుకుంటుంది. దాని తర్వాత ఇప్పటి వరకు ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు వీటిపైన పూర్తి స్థాయిలో ట్రయల్ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారణ జరిపి వాటిపైన తీర్పులు వెల్లడించాలంటూ కూడా గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మరోవైపు గతంలోనే హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారా, కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ పిటిషన్లన్నీ ముగించి మెయిన్ కేసును ట్రయల్స్ పంపించాలనేటువంటి అంశాన్ని గతంలోనే తెలంగాణ హైకోర్టు చాలా సీరియస్ గానే ఈ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అయిపోయింది ఈ కేసులో, ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లు ముగిశాయంటే ఖచ్చితంగా మెయిన్ కేసు ట్రయల్ అవుతుంది. ట్రయల్ అయిపోగానే ఈ కేసులో జడ్జిమెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం మళ్ళా గడపాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మరి చూడాలి సిబిఐ కోర్టు ఈసారి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. మనం గతంలో ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కూడా విచారణకు హాజరయ్యేవాడు. దాని తర్వాత ఈ కేసు డిశ్చార్జ్ పిటిషన్ల పరిధిలోకి వెళ్ళిన తర్వాత అతను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం తను కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నా లేదా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా అతను విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా తాను కూడా విచారణకు హాజరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సమాచారం అయితే మనకు తెలుస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చూస్తా ఉన్నారు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. సో ఖచ్చితంగా కోర్టుకి అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ట్రయల్స్ కూడా మొదలు కాబోతున్నాయి. ఖచ్చితంగా దీంట్లో ఏంటి అనేది మొత్తం కూడా ఆధారాలతో పాటు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అది ఏదైతే దీంట్లో ఉందో, ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఇవంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇందాక మా రిపోర్టర్ చెప్పినట్టుగా ఖచ్చితంగా దీంట్లో శిక్షలు పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీంట్లో జైలు జీవితం మళ్ళీ గడపబోతున్నారు. ఖచ్చితంగా 2029లో మరి జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేస్తారా, చెయ్యరా, ఒకవేళ శిక్ష పడితే ఏ విధంగా ఉంటుంది, 29లో మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంటుందా,